హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th ఇంగ్లీష్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దామండి. థర్డ్ లెసన్ ఆల్రెడీ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఫుల్ లెసన్ చెప్పుకున్నాము, గ్రామర్ పార్ట్ చెప్పుకున్నాము. ఓకే, లింకప్ ఉన్నటువంటి మిగతా గ్రామర్ పార్ట్ కూడా మీకు అక్కడే చెప్పడం అనేది జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఫుల్ వీడియోస్ అనేటివి చూడండి. 7th సంబంధించి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ లెసన్ అండి, గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ థర్డ్ నుంచి 6th వరకు కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడైతే 7th క్లాసెస్ జరుగుతున్నాయి. 8th కూడా మీకు దీని తర్వాత మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. డిఎస్సికి కావాల్సినటువంటి 9th 10th లింక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో కూడా అందిస్తామండి. డిఎస్సికి సంబంధించి ఫుల్ సిలబస్ అనేది మన దగ్గర వీడియో క్లాస్ ఉన్నాయి యూట్యూబ్లో ఫ్రీగానే. ఇవి వినండి, క్లాస్ వైజ్ మీకు టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. క్లాస్ వైజ్ వినండి. యాప్లో ఏవైతే టెస్ట్ సిరీస్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఏ విధంగా ఉంటుందంటే లెసన్ వైజ్ ఉంటుందండి. సపోజ్ 7th సైన్స్ అనుకోండి, మీకు ఇక్కడ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ టాపిక్ వైజ్ ప్లస్ సోషల్ కూడా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటివి ఉంటాయి. మీకు ఇక్కడ లెసన్ వైజ్ ఉంటాయి. అదర్వైజ్ మీకు ఇక్కడ నాకు టాపిక్ వైజ్ కావాలనుకుంటే అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. 2 వేస్లోనూ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. త్వరలోనే మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు భారీగా ర్యాలీస్ అనేటివి చేస్తూ ఉన్నాం కాబట్టి అవకాశం అయితే ఉందండి. మీరు ప్రిపేర్ అనేది ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకుంటే స్టార్ట్ చేసేయండి. ఓకే, పర్చేస్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ లింక్ అనేది నేను కింద ఇచ్చాను, యాప్ లింక్, మీకు కోర్స్ లింక్ అనేది ఇచ్చాను. డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేశారంటే మీకు ఇక్కడ 300 రూపీస్ డిస్కౌంట్తో 499 రూపీస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఈ అవకాశం ఓన్లీ ఫెస్టివల్ వరకే ఉంటుంది. ఎవరైనా ఇంకా పర్చేస్ చేసుకోకుంటే చేసుకోండి. చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే దాదాపు మీకు 1900+ టెస్టులు అనేటివి మీకు ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగిందండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. అన్ని టెస్టులు అన్నీ కలిసి మీకు ఇక్కడ 499 రూపీస్కి. అంటే చాలామంది మన ఛానల్లో కాస్ట్ అంత ఎక్కువ పెట్టి కొనలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంత ప్రైస్ తగ్గించడం అనేది జరిగిందండి. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోండి. ఓకే, తక్కువ కాస్ట్ ఏముంటాయిలే అనుకోవద్దండి. తక్కువ కాస్ట్ కదా, ఏం టెస్టులు ఉంటాయిలే అనుకోవద్దు. ఒకసారి ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి, నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇంగ్లీష్ సంబంధించి చూసినట్టయితే మనకి ఇంకా స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి మనకు లెవెల్ పెరిగే కొద్దీ మనకు బిట్స్ ఎక్కువ వస్తాయి, గ్రామర్ పార్ట్ ఎక్కువగా వస్తుంది. లెసన్లో కూడా గ్రామర్ పార్ట్ అనేది మనకు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థర్డ్ లెసన్ చూడబోయే ముందు బిఫోర్ యూ రీడ్, మనం లెసన్ చదవబోయే ముందు హ్యావ్ యూ ఎవర్ రీడ్ ఏ కామిక్ బుక్? ఎప్పుడైనా మీరు ఎవరైనా కామిక్ బుక్ చదివారా? ఈ కామిక్ బుక్ కంటైన్స్ స్టోరీస్ టోల్డ్ మెయిన్లీ త్రూ పిక్చర్స్. కామిక్ బుక్ ఏం కలిగి ఉంటుందంటే స్టోరీస్ని కలిగి ఉంటుంది. కథలు చదువుకునేటండి. మనకు ఆ కథలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్ మనకు సారాంశాల రూపంలో పారాగ్రాఫ్లు కాకుండా ఈ విధంగా పిక్చర్స్ రూపంలో ఉంటాయండి. పిక్చర్స్ పైన ఉన్నటువంటి డైలాగ్స్ వాటికి సంబంధించి ఓకే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. వీటినే మనము కామిక్ బుక్ అంటాము. ఈ కామిక్ బుక్లో ఉంటాయి ఇవన్నీ మనకు కామిక్స్ అండి. ఓకే, మనకు ఒకటి ఇచ్చారు ఇక్కడ, గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్. హిల్స్ ఆఫ్ ఫిష్ అంటే ఏంటండి, మనం అందరు తెలిసే ఉంటుంది. ఓకే, చాలా టేస్టీగా ఉన్నటువంటి ఫిష్ మనకి ఇక్కడ మనము చెప్పుకుంటూనే ఉంటాము. పులస చేప అంటాం కదా, అది మనకి సంబంధించి దాని గురించి ఇవ్వడం జరిగింది. కామెడీగా కొంచెము ఒకరికి గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. అది కూడా మనకి ఎప్పటికెప్పుడు అంటే వలస వస్తుందండి. అది మనకు జూలై ఆగస్టు మే అలాగ మనకు దొరకడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే దీన్ని మనం అందుకే పులస చేప అంటాం, లేదా వలస చేప అని కూడా అంటాము. ఇది మామూలుగా ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్రపు నుంచి వస్తుందండి. సముద్రం నుంచి రావడం జరుగుతుంది గోదావరి దగ్గరికి. ఓకే, బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఆటి నుంచి మనకు రావడం జరుగుతుంది. ఆ సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఆ చేప అనేది. సముద్రపు నీరు ప్లస్ ఈ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఇది మనకు రెండు కలుపుకొని టేస్ట్ అనేది ఇస్తుందండి. అది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫేమస్ కూడా పులస చేప అనేది గోదావరి సైడ్ అయితే. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ దీని యొక్క శాస్త్రీయనామం మనకేం అవసరం లేదు, జస్ట్ చెప్తాను చూడండి. హిల్సా ఇలీషా అనేది దీని యొక్క శాస్త్రీయనామం. మనకేం అడగరు, జస్ట్ అందుకే మనకు శాస్త్రీయనామంలో హిల్సా అని ఉంది కదా, హిల్సా ఫిష్ అని అంటాం ఇంగ్లీష్లో అయితే మనకు. ఇట్ వాజ్ ద సీజన్ ఫర్ హిల్సా ఫిష్. ఫిషర్ మ్యాన్ కుడ్ థింక్ ఆఫ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఇది ఇట్ వాజ్ ద సీజన్ ఫర్ హిల్సా ఫిష్. ఇది మనకు సీజను ఈ పులస చేపలకు సంబంధించి. ఫిషర్ మ్యాన్ కుడ్ థింక్ ఆఫ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఫిషర్ మ్యాన్ అంటే ఎవరు? చేపలు పట్టేవాళ్ళు అండి, జాలర్లు. వీళ్ళు కూడా ఎప్పుడు మనకు ఇంకా మనకు ఆ సీజన్ కదా,
ప్రతి జాలరు ఏముంటుందంటే మైండ్లో హిల్సా ఫిష్ గురించే ఉంటుంది. వాటిల్నే వేటాడుకొని వచ్చి వాటిల్నే అమ్ముతూ ఉంటారండి. ఓకే, ఇది మనకు ఫిషర్స్ మ్యాన్స్ ఆల్సో మనకి ఇంకేది పట్టించుకోకుండా హిల్సా ఫిష్ గురించి చూసుకుంటూ ఉంటారు, దాన్ని వేటాడమే. ఫిష్ మాంగర్స్ సోల్డ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఫిష్ మాంగర్స్ అన్నా కూడా మనకు చేపలు అమ్మేవాళ్ళండి. ఓకే, చేపలు అమ్మేవాళ్ళు. సోల్డ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఈ పులస చేపని తప్ప ఇంకేది అమ్మరంట అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ. సీజన్ కదా అది, ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి అక్కడ మనకి. ఇక్కడ మనకు ఒకరు అడుగుతున్నారు, కమ్ బై ద ప్రైస్ ఆఫ్ హిల్సా ఈజ్ డౌన్ టుడే. రండి కొనండి, ఈరోజు మనకు ఈ పులస చేప యొక్క రేటు చాలా తగ్గిపోయింది, రండి కొనండి అంటున్నారు. చాలా మామూలుగా చూసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందంట మనకి. ఓకే, ఇక్కడ మనకు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది కూడా కాబట్టి మనకు చాలా కాస్ట్ ఉంటుంది. ఈడేమంటున్నాడు, రండి ప్రైస్ చాలా తక్కువగా ఉంది ఈరోజు, రండి రండి కొందరు రండి అని చెప్పి అంటున్నాడు. హౌస్ హోల్డర్స్ కుడ్ టాక్ ఆఫ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. హౌస్ హోల్డర్స్ ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో పని వాళ్ళు, ఇంట్లో మనకు ఉంటారు కదా హౌస్ వైఫ్స్, ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా, మనకి ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా అందరూ మనకు ఈ హిల్సా ఫిష్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, పులస చేప గురించి. అంటే ఏంటి, ఈరోజు దాని కాస్ట్ ఎలా ఉంది, తగ్గిందా ఏమన్నా, ఈరోజు ఏమన్నా కాస్ట్ పెరిగిందా, అలా ఆ విధంగా మనకి. ఓకే, సైజ్ ఎంత ఉన్నాయి, ఇంత కేజీలు ఇంత ఎంతకి ఇస్తున్నారు. సో అట్లా ప్రతి ఒక్కరు మనకు అదే దాని గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దిస్ హిల్సా. ఇక్కడ వాళ్ళ భార్య అడుగుతుంది, ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, భార్య అడుగుతుంది, హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా. ఈ పులస చేపకు నువ్వు ఎంత పే చేసావు, ఎంత పెట్టి కొన్నావు అని అడుగుతుంది. ఇంటికి వస్తే అడిగేది ఇంకా అంతే కదండి. యూ వుడ్ నాట్ బిలీవ్ ఇట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ. నువ్వు నమ్మలేవు అసలు చెప్తే, నేను అంత తక్కువ కాస్ట్ కొన్నాను అనే విధంగా ఆయన చెప్తున్నాడు. యూ వుడ్ నాట్ బిలీవ్ ఇట్, నువ్వు నమ్మలేవు. ఇప్పుడు నేను కానీ చెప్పానంటే నువ్వు నమ్మలేవు, అంత తక్కువ ప్రైస్ కొన్నాను అని చెప్పి ఆయన చెప్పడము. అండ్ ఇన్ ద ప్యాలెస్ టు ద కోర్టీస్ కుడ్ డిస్కస్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఇన్ ద ప్యాలెస్ అంటే ప్యాలెస్లో కూడా చూసినట్టయితే, కోర్టీస్ అంటే ఎవరంటే సభలో ఉన్నటువంటి వ్యక్తులండి. వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ హిల్సా చేప గురించి మాట్లాడుకుంటున్నారు, హిల్సా చేప గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనకు చూసినట్టయితే, యువర్ మెజెస్టీ యూ షుడ్ హ్యావ్ సీన్ ద హ్యూగ్ హిల్సా ఐ కాట్ ఐ వాస్. మీరు కానీ చూసింటే, నేను తెచ్చుకున్నటువంటి ఆ హిల్సా ఫిష్ని చూసారా ఎంత బాగుందో అని చెప్పి అనే విధంగా, అబ్బా నేను తెచ్చింది మీరు చూడాల్సింది అన్నట్టుగా తను చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఈ రాజు భలే కోపం వచ్చింది, స్టాప్ ఇట్ అంటున్నాడు. అంటే ఏంటి పొద్దుసమానం దాని గురించి మాట్లాడుకుంటున్నారు, ఆపండి అని చెప్పి అంటున్నాడు. ఆ రూయే కోటియర్ ఆర్ ఏ ఫిషర్ మ్యాన్. నువ్వు సభలో సభ్యుడివా, లేక నువ్వేమన్నా జాలర్వా, చేపలు పట్టేటువంటి వ్యక్తివా, ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నావు. ఆయనకు విసుగు వస్తుంది, పొద్దుస్మానం ప్రతి ఒక్కరు ఆడ చూసినా ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఆయనకు విసుగు వచ్చి ఇంకా ఆ మాట అన్నాడు. ద కోటియర్ ఫెల్ సైలెంట్ విత్ డౌన్ క్యాస్ట్ ఐస్. ద కింగ్ ఫెల్ట్ గిల్టీ. కోటియర్స్ అంటే ఎవరంటే మనకు సభలోని వారంతా ఏమైందంటే ఫెల్ సైలెంట్, అందరు సైలెంట్గా అయిపోయారు. విత్ డౌన్ క్యాస్ట్ ఐస్ అంటే డౌన్ క్యాస్ట్ ఐస్ అంటే అయ్యో కోపడుతున్నాడే సారు, అయ్యో మేమేం తప్పు చేసామేమో అన్నట్టుగా కొంచెం ఫీల్ అవుతారు కదా, అప్సెట్గా ఉంటారు కదా. సో అలాగా అప్సెట్ అయ్యి కొంచెం ఇట్లా తగ్గించుకొని ఉన్నారు అందరూ మనకు. ఓకే, ద కింగ్ ఫెల్ట్ గిల్టీ. కింగ్ ఏం చేశాడో, తీరా కోపడేసినాక చాలా గిల్టీగా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. అయ్యో నేను అరిచానే అని. ఐ ఆమ్ సారీ, ఐ లాస్ట్ మై టెంపర్. ఇట్ ఈస్ ద సీజన్ ఫర్ హిల్సా ఫిష్ అండ్ నో వన్. మళ్ళీ సభలో వాళ్ళకి చెప్తున్నాడు. అప్పుడే వాళ్ళందరూ అటు ఫీల్ అయ్యేలోపు, పాపం ఇట్లా ఉంచుకొని ఉండేలోపు, ఫీల్ అయ్యి తరలించుకొని ఉండేలోపు రాజు చెప్తున్నాడు, సారీ నేను నా టెంపర్ని కోల్పోయాను. ఇట్ ఈస్ ద సీజన్ ఫర్ హిల్సా ఫిష్. ఇది మనకు హిల్సా ఫిష్ సీజన్ కదా, సో ఇలాగే ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటారు, నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉన్నాడు. నాట్ ఈవెన్ గోపాల్ కెన్ స్టాప్ ఎనీ వన్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిల్సా ఫిష్. గోపాల్ కూడా ఆపలేడు. ప్రతి ఒక్కరూ హిల్సా ఫిష్ గురించి మాట్లాడుతూ ఉంటారు, గోపాల్ కూడా ఆపలేరు. అంటే నాట్ ఈవెన్ ఫర్ 5 minutes, ఒక 5 minutes కూడా హిల్సా ఫిష్ గురించి మాట్లాడుకోకుండా ఉండేది మనకు ఎవరు ఆపలేరు, గోపాల్ కూడా ఆపలేడు అని చెప్పి చెప్తున్నాడు. ఓ ఐ థింక్ ఐ కుడ్ యువర్ మెజెస్టీ అని చెప్తున్నాడు. ఒకరు ఏమంటున్నారంటే, నాకు తెలిసి ఐ కుడ్ యువర్ మెజెస్టీ అంటే మనకి ఇక్కడ ఐ కుడ్ అంటే నేను చేయగలను, ఎవరు మాట్లాడుకోకుండా ఉండేటట్టు నేను చేయగలను మెజెస్టీ అని చెప్పి చెప్తున్నాడండి. ఓకే, ఎవరు ఇతను. ఈ నెక్స్ట్ చూసినట్టయితే, దెన్ లెట్ మీ సీ యూ బై ఏ హ్యూగ్ హిల్సా అండ్ బ్రింగ్ ఇట్ టు ద ప్యాలెస్ వితౌట్ ఎనీ వన్ ఆస్కింగ్ యూ వర్డ్ అబౌట్ ఇట్.
ఓకే అవునా, అట్లయితే సరే ఒక పెట్టేస్తాను చూడు. నువ్వు ఒక హ్యూగ్ హిల్స్ అంటే ఒక హిల్సా చేపని, పులుసు చేపని నువ్వు కొనుక్కొని రావాలి. అయితే నువ్వు ప్యాలెస్కి వచ్చే దారిలో అక్కడి నుంచి కొనుక్కొని వస్తావు కదా, వచ్చినప్పటి నుంచి ప్యాలెస్కి వచ్చే దారిలో ఎవరూ నిన్ను అడగకూడదు. ఓకే, ఈ హిల్సా చేప గురించి. ఓకే, ఎంత రేట్ ఎంత, ఖచ్చితంగా ఎవరైనా రోడ్లో అడుగుతారు నీకేం తక్కువకి వచ్చిందా ఎక్కువకి వచ్చిందా అని చెప్పి, ఎంతకి ఇచ్చారు బాబు నీకు అని చెప్పి అడుగుతూనే ఉంటారు. సో అది కూడా అడగకుండా మీరు అక్కడ ప్యాలెస్కి రావాలి, ఎవరు హిల్సా చేప గురించి అడగకూడదు, మాట్లాడకూడదు నీతో అని చెప్పి చెప్తారు. ఇతను ఏం చేస్తాడు, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ యువర్ మెజెస్టీ అని అంటాడు. అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మెజెస్టీ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఏ ఫ్యూ డేస్ లేటర్, కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడంటే, వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్. హాఫ్ షేవెన్ అంటే సొగమే ఎందుకు షేవ్ చేసుకొని ఉన్నావు అని చెప్పి వాళ్ళ భార్య అడుగుతుంది. వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్, ఎందుకు నువ్వు ఫేస్ని హాఫ్గా సేవ్ చేసుకున్నావు అంటే గడ్డం కానీ మీసాలు కానీ ఎందుకు హాఫ్ షేవ్ చేసుకున్నావే. ఐ ఆమ్ డ్రెస్సింగ్ అప్ టు బై ఎ ఫిష్, నేను ఫిష్ని కొనడానికి రెడీ అవుతున్నాను అని అంటాడు. వాట్స్ ద మ్యాటర్ విత్ యూ, వై ఆర్ యూ స్మియరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యాష్. యాష్ అంటే ఏంటంటే బూడిద అండి. స్మీరింగ్ అంటే ఏంటంటే మనకు అంతా పూసుకోవడం. ఓకే, ఒళ్ళంతా పూసుకోవడం అనే మీనింగ్లో వస్తుంది. చూడండి, పూసుకుంటూ ఉన్నాడు బూడిదంతా. ఓకే, ఇది మనకు చూసినట్టయితే వాట్స్ ద మ్యాటర్ విత్, ఏమైంది నీకు, వై ఆర్ యూ స్మీరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యాష్, ఎందుకు నీ అంతటి నువ్వే ఆ బూడిదనంతా ఒళ్ళుకలా పూసుకుంటున్నావు. ఐ టోల్డ్ యూ ఐ ఆమ్ డ్రెస్సింగ్ అప్ టు బై ఏ హిల్స్ ఆఫ్ ఫిష్, నేను నీకు చెప్పాను కదా ముందే నేను పులుసు చేపను కొనడానికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. లిసన్ టు మీ ప్లీజ్, యూ కాంట్ పాసిబిలిటీ గో అవుట్ ఇన్ దోస్ డిస్గ్రేస్ఫుల్ ర్యాక్స్, వాట్ ఆర్ యూ అప్ టు. లిసన్ టు మీ, నా మాట వినండి దయచేసి. యూ కాంట్ పాసిబిలిటీ గో అవుట్ ఇన్ దోస్ డిస్గ్రేస్ఫుల్ ర్యాక్స్. డిస్గ్రేస్ఫుల్స్ ర్యాక్స్ అంటే ఏంటంటే అసహ్యంగా ఉన్నటువంటి చినిగిన బట్టలు. ర్యాక్స్ అంటే ఏంటంటే చినిగిపోయినటువంటి బట్టలు వేసుకున్నాడు, చినిగిపోయినటువంటి బట్టలు. డిస్గ్రేస్ఫుల్ అంటే చాలా అసహ్యంగా ఉన్నటువంటి అని చెప్పి. ఓకే, మురికిగా ఉన్నాయి, చాలా బాగలేవని. నా మాట వినండి, అట్లా వెళ్ళొద్దండి, ఏమైంది మీకు అని చెప్పి చెప్తున్నారు. అట్లా చినిగిపోయిన బట్టలతో వెళ్ళొద్దండి అని. హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ టెల్ యూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఉమెన్ అంటే మనకి నీకు ఎన్నిసార్లు చెప్పాలి శ్రీమతి. ఐ యామ్ అవుట్ టు బై ఏ హ్యూగ్ హిల్స్ ఆఫ్ ఫిష్, నేను పులుసు చేపను కొనడానికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఏమనుకుంటుంది, ఇట్స్ హ్యాపెన్ టు హిమ్, ఏందో అయ్యింది తనకి, ఇట్స్ గాన్ మ్యాడ్, ఇతనికి ఎందుకు పిచ్చి పట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంది భార్య. గోపాల్ బాట్ ద హిల్స్ ఆఫ్ ఫిష్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద ప్యాలెస్. గోపాల్ ఏం చేసి, ఇతని పేరే అండి గోపాల్ ఏం చేశాడండి, పులుసు చేపను కొనడం అనేది జరిగింది. ప్యాలెస్కి వెళ్తూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళు చూడు, పిల్లోడు ఏమంటున్నాడంటే, మదర్ లుక్ అట్ మ్యాన్ ఈజంట్ హీ కామికల్. మదర్, అమ్మ చూడు ఆ మ్యాన్ ఎంత కామెడీగా ఉన్నాడో. కామికల్ అంటే ఫన్నీ అని చెప్పి. ఓకే, ఎంత ఫన్నీగా ఉన్నాడో అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్, ఎవరు ఈ చేపను పట్టించుకోవట్లేదండి, ఈయన వేషధారణ ఎలా ఉందో దాన్ని చూసి మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇంకొంతమంది ఏమంటున్నారు, హీ మస్ట్ బి ఏ మ్యాడ్ మ్యాన్, ఇతను చాలా పిచ్చోడేమో కానీ అని చెప్తున్నారు. హుష్, ఐ థింక్ హీజ్ ఏ మైస్టిక్. ఇతను ఏమంటున్నాడు, పక్కన వేరే ఆయన, లేదు ఇతను ఒక సాధువు అయి ఉంటాడు. మైస్టిక్ అంటే ఏంటంటే సాధువు. బూడిదంతా ఉంది కదా, సో అందుకు మనకి ఏమనుకున్నారు, బూడిదలంతా పూసుకునేది ఎవరంటే విభూది బూడిద అంతా మనకు ఇలాంటి సాధువులే పూసుకుంటారు. సో ఇతను సాధువు కానీ అని చెప్పి చెప్తున్నారు. వెన్ గోపాల్ రీచ్డ్ ద కోర్టుకు రీచ్ అవ్వడం అనేది జరిగింది. వాట్ డూ యూ వాంట్, భటులు అడిగారు, నీకేం కావాలి. ఐ వాంట్ టు సీ ద కింగ్. గోపాల్ అన్నాడు, నేను కింగ్ని చూడాలి. యూ కాంట్ సీ ద కింగ్, గెట్ అవే విత్ యూ. నువ్వు చూడలేవు, నువ్వు ఏం కలవడానికి వీల్లేదు, వెళ్ళిపో అంటున్నాడు. గోపాల్ బిగ్యాన్ టు డ్యాన్స్ అండ్ సింగ్ లౌడ్లీ. గోపాల్ ఏం చేస్తాడు, అట్లా లోనికి రాజుకు వినిపిస్తుందని చెప్పి డ్యాన్స్ చేయడము, పెద్దగా పాట పాడడము, ఓకే అలా అంటూ అరుస్తూ ఉన్నాడు. ఇన్సైడ్ ద ప్యాలెస్, ఇక్కడ లోపల రాజుకి వినిపిస్తుంది. ద మ్యాన్ ఈజ్ క్రేజీ, త్రో హిమ్ అవుట్ అట్ వన్స్. ఐ వాంట్ టు సీ ద కింగ్, లెట్ మీ ఇన్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ పక్కన నుంచి వస్తుంది వాయిస్, అంటే రాజు ఉన్నాడు, పక్కన నుంచి వాయిస్ వినిపిస్తుంది బయట నుంచి. ద మ్యాన్ ఈజ్ క్రేజీ, ఎవరో క్రేజీగా ఉన్నాడు. త్రో హిమ్ అట్ అవుట్ వన్స్, ఇతను బయటికి పంపించేయండి అని చెప్తున్నారు. బయట వాళ్ళే అనుకుంటున్నారు బట్టలు. ఐ వాంట్ టు సీ ద కింగ్, లెట్ మీ ఇన్. గోపాల్ ఏమంటున్నాడు, నేను రాజును చూడాలి, నన్ను ఒక్కసారి లోపలికి పంపిండి అని అంటున్నాడు. రాజు ఏం చేశాడు, ఇదంతా వినిపిస్తూ ఉంది. బ్రింగ్ దట్ మ్యాన్ టు మీ వన్స్, అతను నా దగ్గర తీసుకురండి అని చెప్పాడు. ఎస్ యువర్ మెజెస్టీ, ఓకే మెజెస్టీ, నేను పంపిస్తాను మెజెస్టీ అని చెప్పి గోపాల్ వాజ్ బ్రాట్ బిఫోర్ ద కింగ్. గోపాల్ కింగ్ ముందుకు వచ్చాడు. ఉండే వాళ్ళు కనుక్కున్నారు, ఇట్స్ గోపాల్ కానీ ఇక్కడ ఉండేది అని చెప్పి. ద మ్యాన్ లాస్ హిస్ మైండ్, తన మైండ్ ఏమన్నా పోయిందేమో అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు సభలో. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ క్రేజీ జోక్స్, తను ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటాడు కదా, సో దాంట్లో ఇదొకటి అయ్యిండొచ్చులేండి అని చెప్పి ఇంకొకరు అనుకుంటున్నారు. ఆల్ రైట్ గోపాల్,
అవుట్ విత్ ఇట్. వై ఆర్ యూ డ్రెస్డ్ అప్ ఇన్ దిస్ రెడిక్యులస్ ఫ్యాషన్. ఏంటి నువ్వు ఈ విధంగా రెడీ అయి ఉన్నావు, ఏమిటి నీకు ఇంత చండాలంగా అని చెప్పి అడుగుతున్నారు. యువర్ మెజెస్టీ యూ సీమ్ టు హ్యావ్ ఫర్గెటెన్ సంథింగ్. యువర్ మెజెస్టీ మీరు ఒకటి మర్చిపోయారు అని చెప్తున్నారు. ఫర్గెటెన్ సంథింగ్, ఏం మర్చిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. స్ట్రేంజ్లీ ఎనఫ్ నో వన్ సీమ్స్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిల్స్ ఆఫ్ ఫిష్ టుడే. స్ట్రేంజ్లీ చూడసారే ఎంత అద్భుతంగా ఉందో మనకి ఇక్కడ చూడండి. ఒక్కరు కూడా ఈ హిల్స్ ఆఫ్ ఫిష్ గురించి అడగలేదు, దాన్ని కూడా చూడలేదు. ఫ్రమ్ ద మార్కెట్ టు ద ప్యాలెస్, మార్కెట్ నుంచి ప్యాలెస్ వరకు వచ్చాను, ఒక్కరు కూడా దీన్ని చూడలేదు, ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోలేడు. ఓకే. అండ్ ఇన్ ద కోర్ట్ నాట్ ఎ సౌల్ హ్యాస్ స్పోకెన్ ఎ వర్డ్ అబౌట్ హిల్స్ ఆఫ్ ఫిష్. ఇది కోర్టులో కూడా చూడండి, అందరూ హిల్స్ ఆఫ్ ఫిష్ గురించి ఒక్క మాట కూడా అడగలేదు, ఒక్క పదం కూడా మాట్లాడలేదు. ఓన్లీ దెన్ డిడ్ ద కింగ్ రిమెంబర్ ద ఛాలెంజ్ హీ హ్యాడ్ త్రూ ది గోపాల్. అప్పుడు గుర్తొచ్చింది రాజుకి, ఆయన ఛాలెంజ్ చేశాడు కదా అది అనేది మనకు ఆ ఛాలెంజ్ అప్పుడు గుర్తొచ్చింది. హహహా వెల్ గోపాల్ కంగ్రాచులేషన్స్. ఇంకా మనకు తనకు గుర్తొచ్చి నవ్వడం అనేది జరిగింది. బాగా నవ్వేసి అబ్బా భలే గ్రేట్, వెల్ డన్ గోపాల్, కంగ్రాచులేషన్స్, కృతజ్ఞతలు. యూ హ్యావ్ అచీవ్డ్ ద ఇంపాసిబుల్ వన్స్ అగైన్. నువ్వు ఇంపాసిబుల్ అందాన్ని కానీ నువ్వు సాధించి తీరావు అని చెప్పి. సో ఈ విధంగా మనకి ఇక్కడ లెసన్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరిగిందండి. జస్ట్ మనకి చాలా చిన్నగానే ఉంది, మీనింగ్స్ చూసుకుంటే సరిపోతుంది. మై స్టిక్ ఉంది కదా, మై స్టిక్ అంటే సాధు అని చెప్పి, ర్యాక్స్ అంటే చినిగిపోయిన దుస్తులు, యాష్ అంటే బూడిద, స్మీరింగ్ అంటే టు కవర్ కోటింగ్ అని చెప్పచ్చు. ఓకే, టు కవర్ కోటింగ్ అంటే మనకు బూడిదంతా ఒళ్ళుకి పూసుకున్నాడు కదా, సో అది. ఇదంతా మన క్వశ్చన్స్ ఏం అవసరం లేదు, ఇదంతా ట్రూ ఆర్ ఫాల్స్ లెసన్ సంబంధించి ఉంది. సో మనకేం అవసరం లేదండి, ట్రూ ఆర్ ఫాల్సా అనేది మనకేం అడగరు. గ్రామర్ పార్ట్ అంటే చూసుకుందాము. వర్కింగ్ విత్ లాంగ్వేజ్లోనే మనకు గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చారు. సెకండ్ లెసన్లో ఏమి ఇచ్చారు మనకి, ఇఫ్ క్లాజెస్ ఇచ్చారు. సెకండ్ లెసన్లో ఇఫ్ క్లాజెస్ అనేటివి పరిచయం చేశారు. ఇక్కడ చూడండి రిపోర్టెడ్ స్పీచ్ పరిచయం చేస్తున్నాడు, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఈ థర్డ్ లెసన్లో మనకు పరిచయం చేస్తున్నాడు. ఓకే, నోటీస్ హౌ ఇన్ ఏ కామిక్ బుక్ దేర్ ఆర్ నో స్పీచ్ మార్క్స్ వెన్ క్యారెక్టర్స్ టాక్. ఇక్కడ క్యారెక్టర్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి స్పీచ్ మార్క్స్ అనేటివి లేవు. స్పీచ్ మార్క్స్ అంటే ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్ అండి. ఇన్వర్టెడ్ కామాస్ని మనం ఏమంటామంటే కొటేషన్స్ అంటాం కదా, సో అలాగే మనకు దీన్ని స్పీచ్ మార్క్స్ అని కూడా అంటామండి. స్పీచ్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ వాట్ దే సే ఈజ్ పుట్ ఇన్ ఏ స్పీచ్ బబుల్స్లో ఇలాగ మనకు చెప్పడం అనేది జరిగింది. హౌఎవర్ ఇఫ్ వీ విష్ టు రిపీట్ ఆర్ రిపోర్ట్ వాట్ దే సే వీ మస్ట్ పుట్ ఇట్ ఇన్ టు రిపోర్టెడ్ స్పీచ్. ఇదంతా మనం రిపోర్టెడ్ స్పీచ్ గురించి నేర్చుకుంటాం. ఇంకా ఫస్ట్ వన్ హ్యాస్ బిన్ డన్ మన కింద ఇచ్చారండి, దాన్ని మనము దీనిలోకి మార్చమంటున్నారు, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అంతా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మనకి ఇచ్చారు హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దిస్ హిల్సా, నువ్వు ఎంత పే చేసావు దానికి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్, ఇక్కడ మనకి ఇది డైరెక్ట్ అయితే ఇది మనకి ఇండైరెక్ట్ అవుతుందండి. ఓకే, ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ కొటేషన్స్లో ఇచ్చారనుకోండి అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అంటే డైరెక్ట్ ఆ వాక్యము చెప్పిన వాడే మాట్లాడింటాడు. సో ఇండైరెక్ట్లో ఎలా ఉంటుందంటే వీడు 2 persons కాక థర్డ్ పర్సన్కి చెప్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ వన్ చూసినట్టయితే ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్. ఇక్కడ మనకు లెసన్ చదివితే కానీ ఇక్కడ ఉమెన్ వాళ్ళ భార్య తను అడిగింది కదా ఎంత కొన్నావు అని చెప్పి, దీనికి ఎంత పే చేసావు, ఎంత కొన్నావు ఈ చేపని అని అడిగింది. సో మన లెసన్ వింటే కానీ మనకు అర్థం కాదు. సో అందుకే ఒకసారి లెసన్ కూడా చదవండి, ఏం పోయేదేం లేదు. మనకు మీనింగ్స్ కూడా బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్లో వచ్చినా కూడా ఈజీగా మీరు రాయగలుగుతారు. అదేవిధంగా టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు మొత్తం కవర్ అవుతుంది. లెసన్లో మీకు బిట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేదంతా మీకు ఇక్కడనే నేర్చుకోవచ్చు. మీరు లెసన్ వినండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మీకు మొత్తం సిలబస్ కవర్ అవుతూ ఉంటుంది. మార్క్స్ చూసుకుంటూ ఉండండి, ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏ విధంగా నా మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. చూద్దాం నెక్స్ట్. ఉమెన్ కదా తను అడిగింది, ఒక ఉమెన్. ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్. ఇదంతా మనకు వీటన్నిటికి ఇచ్చారు, మనం ఇది ఒక్కటి రాసుకోవాలి. ఇంకా హౌ మచ్ మనకి ఇక్కడ ఏముందండి, ఇది మనకు WH క్వశ్చన్స్ అనమాట. వీటన్నిటిని మనం ఏమంటామంటే క్వశ్చనింగ్ ఫామ్లో ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది లాస్ట్లో. WH క్వశ్చన్స్ అండి ఇవన్నీ. వాట్ అంట, వై అంట, వేర్ అంట, వెన్, ఇలాంటివన్నీ మనకు. హౌ మచ్ ఇది కూడా మనకు WH క్వశ్చన్ కానికే చెప్పుకోవచ్చు. మనకు 2 ఉన్నాయి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ WH వర్డ్స్తో
స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ అండి. వీటిని మనం ఏమంటామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. క్వశ్చనింగ్ ఫామ్లో ఉండేటివన్నిటిని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చాయంటే మనము ఓకే, ఇక్కడ మనము ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్ అంటాం కదా, ఇక్కడ మనకు దట్టో లేక ఏదో ఒకటి రావాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయితే దాంట్లో మనకి ఏం రాస్తామంటే వెదరు లేదా ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్ ఇఫ్ లేదా వెదర్ అని చెప్పి. ఎస్ ఆర్ నాట్ క్వశ్చన్ అయితేనే మాత్రమే అండి. ఓకే, అది కాకుండా WH వర్డ్ క్వశ్చన్స్ అనుకోండి, అంటే దానికి ఎస్ నో అనేటువంటి ఆన్సర్స్ కాకుండా WH వర్డ్స్ అనేటివి పైన ఉన్నటువంటిదే ఉంటుంది. హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా అంటే ఏమంటుంది, నువ్వు ఎంత కొన్నావంటే ఆన్సర్ చెప్పాలి కదా, ఎస్ నో చెప్తే సరిపోతుందా, లేదు కదా. సో అలాంటివన్నీ మనకు WH వర్డ్స్ క్వశ్చన్స్ అయితే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కాదు. దీనికి కూడా సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇలాగ మనం WH వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, కంజంక్షన్ అంటే ఏది యూజ్ చేయము, ఈ వర్డ్ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తాం. అంటే హౌ మచ్ ఉంది కదా ఇక్కడ, సేమ్ దాన్నే తీసుకెళ్ళి పెడతావు, ఎలాంటి దట్టు అలాంటివన్నీ యూజ్ చేయని అవసరం లేదు. ఇది ఎప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉందంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి అయితే వెదరు లేదా ఇఫ్ యూజ్ చేస్తావు. WH వర్డ్ క్వశ్చన్స్ అయితే సేమ్ వర్డ్ అనేది నువ్వు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం ఇప్పుడు. హౌ మచ్ అని ఇచ్చారు, సో సేమ్ అదే యూజ్ చేస్తాం. డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా, ఇది క్వశ్చన్ ఫామ్ కదా. క్వశ్చన్ ఫామ్లో మనకు వర్బ్ ఫస్ట్ ఉండి సబ్జెక్ట్ ఫస్ట్ మళ్ళీ ఉండి తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. నార్మల్ సెంటెన్స్లో అయితే సబ్జెక్ట్ ఫస్ట్, వర్బ్ నెక్స్ట్, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనకు క్వశ్చనింగ్ ఫామ్లో అయితే వర్బ్ ముందర పక్క ఉంటుంది. ఇక్కడ ఏముంది, వర్బ్ అనేది డిడ్ అనేది వర్బే కదా, మనకు 2 ఫామ్స్ అండి. పాస్ట్ టెన్స్లో ఉంది డిడ్ అనేది కూడా చూడండి, మనం టెన్స్ కూడా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు వర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఇదంతా ఆబ్జెక్ట్, ఇది కూడా వర్బే. ఓకే, ఇది కూడా V1లో ఉంది. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి వచ్చింది కాబట్టి డిడ్ అనేది, సో ఇక్కడ మనం V1 ఫామ్లోనే రాసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే డూ, డిడ్, డన్, వీటితో ఎప్పుడు మనకు V1 మాత్రమే రావాలండి. ఓకే, ఇప్పుడు హ్యావ్, హ్యాడ్, హ్యాస్తో ఎప్పుడు V3 రావాలని ఏ విధంగా రూల్ ఉందో, డూతో, డిడ్తో, డన్తో మనకి ఎప్పుడు చూసినా మనకి ఎప్పుడు డస్తో V1 మాత్రమే రావాలి. ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి ఇక్కడ పే V1 సరిపోయింది. అయితే మనకు వర్బ్ ఫస్ట్ ఉంది క్వశ్చనింగ్ ఫామ్. మనకు ఇలా రాసేటప్పుడు మనకు నార్మల్ సెంటెన్స్లో రాయాలి. అంటే ఏంటి, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ రాయాలి. సో హౌ మచ్ వరకు నీకు అర్థమైంది. డిడ్ యూ, ఈమె ఎవరిని అడిగింది, వాళ్ళ హస్బెండ్ని అడిగింది. ఓకే, హస్బెండ్ని అడిగింది. హస్బెండ్ ఎవరండి, యూ అంటే ఏమిటి, హస్బెండ్ని తెలియజేస్తుంది. డిడ్ యూ పే అని చెప్పి హస్బెండ్తోనే కదా మాట్లాడుతుంది. హస్బెండ్ అంటే మనకు అబ్బాయి, సో హీ అని రాస్తావు. ఒకవేళ ఎదురుపక్క వీళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంది అనుకోండి, అమ్మాయి అనుకోండి, ఎదురుపక్క కన్సర్వేషన్ చేసేది షీ అని చెప్పి అంటావు. సో ఇక్కడ మనం చూసినట్టయితే హీ అనేది పెట్టుకుంటావు. హౌ మచ్ హీ, ఫస్ట్ సబ్జెక్ట్ రాసేసాము, ఇంకా హౌ మచ్ రాసేసాము. డిడ్ పే ఫర్ దట్ హిల్సా. ఇంకొకటి ఏమిటంటే మీకు ఇక్కడ టెన్స్ చూసుకోవాలి. ఫస్ట్ టెన్స్ ఏం టెన్స్ ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది. డిడ్ అంటే ఏంటి మనకు V2 అండి. ఓకే, పాస్ట్ టెన్స్లో ఉండడం అనేది జరిగింది. ఇలాగ మనకు పాస్ట్ టెన్స్లో ఉందంటే ఏం చెయ్యాలంటే మనకి ఇక్కడ ఆస్క్డ్ అని ఉంది కదా, ఇదేంటి పాస్ట్ టెన్స్ అనే అర్థం. ఇలాగ మనకు పాస్ట్ టెన్స్ కనుక ఉందంటే ఆస్క్డ్, సెడ్ టు అయిన ఇస్తాం కదా, వాటిల్లో మనకు పాస్ట్ టెన్స్ కనుక ఉందంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రెజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ అవుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. ఎక్కడ మనకు ఇక్కడ మనకు ఉంటుంది కదా, ఇక్కడ మనకు ప్రెజెంట్ ఉంటే పాస్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ ప్రెజెంట్ ఉంటే పాస్ట్ అనేది అవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇది ప్రెజెంట్ టెన్స్ లేదు, ఇది పాస్ట్ టెన్స్ ఉంది. సో ఇక్కడ కనుక మనకు సింపుల్ పాస్ట్ కనుక ఉంటే ఇక్కడ మనకు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. అంటే హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అంటే V2 ఉంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక ఉందంటే నువ్వు ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు హ్యాడ్ V3 అనేది పెట్టుకుంటావు. పాస్ట్ పర్ఫెక్ట్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియోస్ అనేటివి చూడండి. ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, అది ఒకసారి చూడండి. చూసేసిన తర్వాత ఇది కానీ చూసినట్టయితే మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. లేదంటే నేను ఇక్కడనే చెప్పేస్తున్నాను, ఇదైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ రాస్తావు, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రాస్తాము. మామూలుగా మనకు సింపుల్ పాస్ట్ అండి. ఓకే, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. మామూలుగా 4 ఉంటాయి కదా ఎవ్రీ టెన్స్కి మనకు. సో ఆ విధంగా చూసుకుంటే సింపుల్ పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. పాస్ట్ కంటిన్యూస్ వచ్చిందనుకోండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది రాస్తాము. అదేవిధంగా మనకు ఒకవేళ ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిందనుకోండి పాస్ట్ పర్ఫెక్టే తీసుకుంటాం. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చిందనుకోండి మనకు మెయిన్ డైరెక్ట్ స్పీచ్లో, మనకి ఇండైరెక్ట్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకుంటావు. అర్థమైందా? సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకుంటావు, పాస్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకుంటావు. ఇలా కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్టే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు రూల్స్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, సింపుల్ పాస్ట్ ఉంది. సో ఏం రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. అంటే హ్యాడ్ V3 రావాలి. సో హౌ మచ్ అనేది రాసుకున్నాము, హీ రాసుకున్నాము, హ్యాడ్. పేకి V3 ఏమిటి, పెయిడ్. పెయిడ్ ఫర్ దట్ హిల్సా ఈ విధంగా రాయాలి. ఫస్ట్ మనము ఇక్కడ ఉండేటువంటి సెంటెన్స్ ఏదో చూసుకోవాలి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇంట్రాగేటివ్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, WH వర్డ్స్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టైప్ అయితే వెదరు లేదా ఇఫ్ యూజ్ చేయాలి. WH వర్డ్స్ అయితే సేమ్ వర్డ్, అక్కడ ఏదైతే వర్డ్ ఉందో అది యూజ్ చేయాలి. ఆ రూల్ ప్రకారం హౌ మచ్నే యూజ్ చేసావు. నెక్స్ట్ అండి మనకు ఇక్కడ మనకు వర్బ్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంది. సో మనకి ఇక్కడ నార్మల్ సెంటెన్స్లో రావాలి. ఇది క్వశ్చన్లో ఉంది కాబట్టి వర్బ్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంది. కానీ మనకు ఆన్సర్స్లో ఏం రావాలి, డైరెక్ట్ స్పీచ్లో సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ రావాలి. సో సబ్జెక్ట్ ఫస్ట్ వేసుకుంటావు. ఇక్కడ యూ అంటే ఏమని అర్థం, తన భర్తను అడుగుతుంది. భర్త ఎవరు, హీ, అతడు కదా. హౌ మచ్ హీ హ్యాడ్ పెయిడ్, అతను ఎంత పే చేశాడు అని అన్నట్టుగా మనకి ఇక్కడ చూసుకుంటాము. నెక్స్ట్ వర్బ్ చూసినట్టయితే ఇక్కడ V2 ఉంది. సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తాము. సో హ్యాడ్ V3, పేకి V3 ఏమిటంటే పెయిడ్. ఓకే, ఆబ్జెక్ట్ సేమ్లా రాస్తాం. ఫర్ దట్ హిల్సా ఇది మనకు రాయాల్సింది. ఒకటేమో వాళ్ళే ఇచ్చారు, ఇంకా మిగతాయి చూద్దాం మనము. సేమ్ ఇది కూడా మనకు చూడండి అలాగే ఉంది. వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్. ఇక్కడ చూడండి వై అనేది ఉంది అంటే WH వర్డ్ క్వశ్చన్. ఓకే, WH వర్డ్ క్వశ్చన్ ఉంటే సేమ్ వర్డ్ అనేది రాస్తావు నువ్వు కంజంక్షన్గా. గోపాల్స్ వైఫ్ ఆస్క్డ్ హిమ్, గోపాల్ వైఫే కదా అడిగింది, నువ్వు ఎందుకు అట్లాగా సగం షేవ్ చేసుకున్నావే అన్నీ అని చెప్పి. సో గోపాల్ వైఫ్ ఆస్క్డ్ హిమ్, ఆస్క్డ్ అంటే V2. ఓకే, V2 వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏముండాలి, మనకు ఇక్కడ టెన్స్ ఏది ఉండాలి, దేంట్లోకి మార్చాలని ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకవేళ ఇక్కడ మనకు దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వర్బ్ అంటామండి. ఇక్కడ వస్తుంది కదా సెంటెన్స్, సపోజ్ ఇదంతా మనకు రిపోర్టింగ్ వర్బ్ అండి. ఇక్కడ వస్తాయి కదా సెంటెన్స్, కదా ఇది కదా మనం రాస్తాం ఇక్కడ మనకు మామూలుగా. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇది రిపోర్టెడ్ వర్బ్స్. ఓకే, రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి V2 వస్తేనే నేను ఇంతకుముందు చెప్పినటువంటి రూల్స్ అన్నీ ఫాలో అవుతారు. ఏది, పాస్ట్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది, ఫస్ట్లో ప్రెజెంట్ వచ్చినప్పుడు పాస్ట్ వస్తుంది అని చెప్పాను కదా, అవన్నీ మనకు. ఒకవేళ కనుక ఇక్కడ ఆస్క్డ్లా కాకుండా ఆస్క్ అని ఉంటుంది, కొన్నిసార్లు మనకు సే అని ఉంటుంది, ఆస్క్ ఉంటుంది, అంటే అవన్నీ V1 అవుతాయి. V1 ఉందంటే ఎలాంటి టెన్స్ మారదు, లోపల మనకు పైన క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఆ టెన్సే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇది మనకు సంబంధించి V2 ఉంటేనే మనకు ఇక్కడ. ఓకే, ఇదంతా టెన్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అవసరం లేదు. వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్, నీ ఫేస్ ఎందుకు హాఫ్ షేవెన్ చేసుకుని ఉన్నావు అని అడుగుతుంది. ఎవరు, గోపాల్ వైఫ్ ఆస్క్డ్ హిమ్ అంటే మనకి ఎవరిని అడిగింది, తన భర్తని కదా. సో హిమ్. ఒకవేళ గర్ల్ అయితే ఎదురుగా ఉన్నది హర్ అని పెట్టిండు. ఓకే, ఉండేది మనకు అబ్బాయి కాబట్టి గోపాల్ వైఫ్ ఆస్క్డ్ హిమ్. ఓకే, వై మనకి ఇక్కడ చెప్పాను WH వర్డ్ కాబట్టి సేమ్ అదే పెడతావు. వై సేమ్ మనకి ఇక్కడ ఏం రావాలి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ రావాలి. సో సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, యువర్ అనేది సబ్జెక్ట్. యువర్ అంటే ఏంటి, తన భర్తది అని చెప్పి. ఓకే, తన భర్త ఎవరాడా, మగవాయినా ఆడవనా, మగాయనే కదా. సో హీ అని పెట్టడం అనేది జరుగుతుంది. హీ అని పెట్టకుండా మనం ఏం చేస్తామంటే, ఇదే మనం ప్రొనౌన్ కాదు కదా యూజ్ చేసేది. సో మనకి ఏమంటామంటే అబ్బాయి కాబట్టి హిజ్ అంటాము. ఓకే, హిజ్ ఫేస్, నీ ఫేస్ అని చెప్పి. ఓకే, నీ ఫేసు అని చెప్పి, నీ మొహము అని చెప్పి. హిజ్ ఫేస్ అబ్బాయి కాబట్టి. ఒకవేళ అమ్మాయి ఉంటే హర్ ఫేస్ అని పెడతాము. ఇది అబ్బాయి కాబట్టి హిజ్ ఫేస్ అని పెడతావు. వై హిజ్ ఫేస్, ఇక్కడ చూడండి ఈజ్ ఉంది. ఓకే, ఈజ్ అంటే ఏంటి, వర్బ్ ఏముంది మనకు,
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్నప్పుడు మనం సింపుల్ పాస్ట్లోకి మార్చుకుంటాము. సో వై హిస్ ఫేస్ వాస్, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడేమో మనము పాస్ట్లోకి మార్చుకున్నాం. వాస్ హాఫ్ షేవెన్. చాలా ఈజీగా రాసేది చూడండి. ఈ వై అనేది మనకు WH వర్డ్ కాబట్టి సేమ్ వర్డ్ తీసుకున్నాం. యువర్ ఫేస్ అంటే ఏంటి, ఆ భర్త యొక్క ఫేస్ అని చెప్పి, సో అందుకు హిస్ ఫేస్ అని పెట్టాము, నీ యొక్క మొహం అని చెప్పి. ఓకే, ఈజ్ అంటే మనకు సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి, సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి టెన్స్ సింపుల్ పాస్ట్లోకి మార్చుకున్నాం వాజ్గా. ఓకే, నెక్స్ట్ హాఫ్ షేవెన్ అనేది రాసాము. ఇది మనకు ఐ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్ యువర్ మెజెస్టీ. ఇక చూడండి, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ యువర్ మెజెస్టీ. ఇది మనకి ఏం సెంటెన్స్ అంటే అసర్టివ్ సెంటెన్స్. ఎలాంటి క్వశ్చన్ మార్క్ ఏం లేదు, ఓన్లీ ఫుల్ స్టాప్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ మనకు ఇది నార్మల్ సెంటెన్స్ అండి, ఒక స్టేట్మెంట్ లాగా చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం చూసినట్టయితే ఏమని అర్థము, ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్లో మనకు కంజంక్షన్ దట్ అనేది వాడతామండి. ఓకే, దట్ అనేది వాడతావు. ఇక్కడ గోపాల్ టోల్డ్ ద కింగ్, గోపాల్ కదా కింగ్తో చెప్తూ ఉన్నాడు, ఇది ఐ యాక్సెప్ట్, నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను మెజెస్టీ అని చెప్పి. అందుకే లెసన్ చదివినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే దట్ యూస్ చేస్తావు. ఎందుకు, ఇది అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి, అంటే ఒక స్టేట్మెంట్ రూపంలో ఉంది, నార్మల్ సెంటెన్స్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే సేమ్ అండి, కంజంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, సబ్జెక్ట్ వర్బ్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, ఐ అని ఉంది. ఐ అంటే ఏమిటి, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అంటే గోపాల్ చెప్తున్నాడు నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి. గోపాల్ అంటే ఎవరు, పురుషుడు కదా. సో హీ యాక్సెప్ట్ అంటే ఏంటండి, V1. సో టెన్స్ ఏంలోకి మారాలి, V2లోకి మారాలి. యాక్సెప్టెడ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది, సో సింపుల్ పాస్ట్లోకి మారింది. హీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి V2 ఉంది, ఇక్కడ V2 ఉంది కాబట్టే మనం ఇక్కడ టెన్స్ మార్చుకోవాలి అని చెప్పి మనం చూసుకున్నాం. ఓకే, ఇక్కడ కనుక V1 ఉందనుకోండి ఎలాంటి టెన్స్ మార్చిన అవసరం లేదు. ఇక్కడ V2 ఉంది కాబట్టే ఓహో టెన్స్ మారుతుంది. ఇక్కడ V1 ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది, సో సింపుల్ ప్రెజెంట్ ఉంది, సో సింపుల్ పాస్ట్ వస్తుంది. ఇక్కడ మనకు స్టేట్మెంట్ నార్మల్ స్టేట్మెంట్ అసర్టివ్ సెంటెన్స్ ఉంది, సో మనము దట్ అనేది యూస్ చేస్తాము అని చెప్పి మనం ఇక్కడ యూస్ చేస్తాం. గోపాల్ టోల్డ్ ద కింగ్ దట్ ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఏం చెప్పాడు, నేను అతడు యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు. సో అతడు ఏంటి, హీ అండి, మగ పురుషుడు కాబట్టి హీ రాసాము. ఇక్కడ V1 ఉంది, సో ఇక్కడ V2 రాసాము. యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. ఓకే, ఇది మనకు సంబంధించి లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేది రావాలి. ఇక్కడ మీరు పైన ఉంది కదా, పైన మనకు ఎలాంటి ఫుల్ స్టాప్ అవసరం, ఫుల్ స్టాపే పెట్టాలి, ఎలాంటి క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి ఆన్సర్ రాంగ్ అవుతుంది, మీకు ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేస్తారు క్వశ్చన్ మార్క్ ఇచ్చి. సో క్వశ్చన్ మార్క్ ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎందుకు, ఆల్రెడీ మనం సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్లోకి మార్చేసాం కదా. మీకు వర్బు సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంటేనే క్వశ్చన్ మార్క్ రూపంలో ఉన్నట్టు, క్వశ్చన్ రూపంలో ఉన్నట్టు ఫస్ట్ వర్బు వచ్చిందంటే. ఓకే, సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు నువ్వు క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టకూడదు, ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఇది నార్మల్ సెంటెన్స్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐ వాంట్ టు సీ ద కింగ్, నేను కింగ్ను చూడాలనుకుంటున్నాడు. ఎవరు చెప్పారు, గోపాల్ చెప్పారు. ఎవరితో, ఆడున్నటువంటి భటులతో చెప్పాడు. టోల్డ్ V2 ఉంది, సో టెన్స్ మార్చుకోవాలి మనము. వాంట్ అంటే ఏమవుతుందండి, వాంట్ అనేది ఏంటి, V1. ఓకే, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఈడ మనం V2 రావాలి. వాంటెడ్, ఇది మనం తెలిసింది, గొమ్మకు పెట్టుకున్నావు పక్కన. ఇప్పుడు చూద్దాం, గోపాల్ టోల్డ్ ద గాడ్స్. ఇక్కడ కూడా మనకి ఏముంది, అసర్టివ్ సెంటెన్సే ఉంది, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఇది మనకు అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్ అనేది యూజ్ చేస్తావు. దట్ ఐ వాంట్ టు సీ ద కింగ్. ఐ అంటే ఎవరండి, ఇక్కడ గోపాల్ చూడాలనుకున్నాడు అంటే హీ. వాంటెడ్, ఇక్కడ V1 ఇక్కడ V2 రాయాలి కదా. హీ వాంటెడ్ టు సీ ద కింగ్. ఇది మనకు సంబంధించి. ఓకే, అండ్ ఇది మనకు 4 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్. ఇక్కడ చూడండి, ఇది ఏం సెంటెన్స్గా ఉంది మనకి, ఇది కూడా అసెప్టివ్ సెంటెన్సే. అయితే మనకి ఎలా ఉందండి, ఆర్డర్ వేసినట్టుంది. అతను నా దగ్గర తీసుకురండి అంటే ఆర్డరే కదా, అది ఆజ్ఞాపించడమే కదా. సో అందుకే మనము ద కింగ్ ఆర్డర్డ్ అని చెప్పి రాసాము. ఆర్డర్డ్ ద గాడ్, కింగ్ గాడ్స్ని
ఆర్డర్ చేయడం జరిగింది, అతను నా దగ్గర తీసుకురండి అని చెప్పి. ఇక్కడ ప్లస్ అదిగాక అసెర్టివ్ సెంటెన్స్ అంటే మనకి ఇక్కడ V1తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒక హింట్. నెక్స్ట్ అక్కడ మనకి ఆర్డర్ లాగా ఉంటుంది, రిక్వెస్ట్ లాగా ఉంటుంది, ప్లీజ్ అని చెప్పి ఉంటుంది. అప్పుడు కూడా మనం దాన్ని అసెర్టివ్ సెంటెన్స్గానే తీసుకుంటాం ఫస్ట్ ప్లీజ్లే ఉంటే. ఓకే, ఆర్డరు, రిక్వెస్ట్, కమాండ్. ఓకే, ఈ 4 ఉన్నాయంటే కనుక అవి మనకు అసెర్టివ్ సెంటెన్స్ అని చెప్పచ్చు. సబ్జెక్టు, వర్బు, ఆర్గ్యుమెంట్లో ఉంటుందండి. ఇక్కడ మనకు ఫస్ట్లో V1 రావాలంటే మనకి ఇక్కడ బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్. బ్రింగ్ అంటే మనకు V1 అండి. ఓకే, ఇలా కాకుండా మళ్ళీ డోంట్ అని కూడా వస్తుంది. డోంట్ క్లోజ్ ద డోర్. ఓకే, డోంట్ ఓపెన్ ద డోర్. మేడం ఇక్కడ ఫస్ట్ వర్బ్ ఉంది కదా, నెక్స్ట్ మనం అది క్వశ్చనింగ్ ఫామ్లో తీసుకోవచ్చు కదంటే నో అండి. ఒకసారి చదవండి. డోంట్ క్లోజ్ ద డోర్, డోర్ ముయ్యద్దు అంటే ఇది ఒక ఆర్డర్గా తీసుకోవచ్చు. అంటే డోంట్ అంటే ఏంటి, డూ అనేది ఏంటి, V1 ఫామ్. సో ఫస్ట్లో V1 ఉంది కదా, సో ఇది కూడా మనకు అసెర్టివ్ కిందకే వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనము దట్టే యూజ్ చేస్తామండి. ఓకే, అసెర్టివ్ సెంటెన్స్ వచ్చిందంటే కనుక నువ్వు దట్టే యూజ్ చేయాలి. ఓకే, ఇది కూడా చెప్తాను నెక్స్ట్. ఇంకా ఏ సెంటెన్స్ వస్తే ఏది యూజ్ చేయాలనేది కూడా మనకు ఫుల్ దీంతో ఈ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అయిపోలేదు. ఓకే, ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చాలా పెద్దగా ఉంటుంది. గ్రామర్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇక్కడ చూడండి, గ్రామర్ వీడియోస్ అనేటివి ఉండడం జరిగింది, ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి. ఇది క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ గ్రామర్ పార్ట్ అంతా ఓపెన్ అవుతుంది. సంబంధించి సబ్జెక్ట్, వర్క్, ఆర్గ్యుమెంట్ ఇవన్నీ చెప్పున్నాను. ఇక చూసుకోండి, ఇఫ్ క్లాస్ కూడా చెప్పున్నాను కదా, ఇఫ్ క్లాసెస్ కూడా చెప్పున్నాను ఇక్కడ. ఈ ఇఫ్ క్లాస్ నిన్న సెకండ్ లెసన్లో వచ్చింది, అవి ఇక్కడ చూసేసుకోండి. ఓకే, ఇక ఈరోజు ఏమొచ్చింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది. సో ఇవి కూడా మీరు ఇక్కడ చూసేసుకుంటే మంచిది. ఈ విధంగా మీరు ఇక్కడ గ్రామర్ పార్ట్ ఇక్కడ చదివిన వెంటనే ఆడైనా చూసుకోండి, ఫస్ట్ ఆడైనా చదవండి, ఈడైనా చూసుకోండి. ఎట్ట చూసినా కూడా మీకు అంతా మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ కండిషన్స్ చూడండి, ఇఫ్ కండిషన్స్ ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను. ఓకే, ఈ విధంగా మీకు పెట్టినట్టు కూడా నేను ఇంకా పెట్టడం అనేది జరుగుతుంది త్వరలోనే. ఓకే, ఆల్మోస్ట్ సొగానికి సొగం మనం ఇక్కడ చెప్పేసుకున్నాం ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కూడా. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ బ్రింగ్ ద మ్యాన్ టు మీ దట్ వన్స్ చూసినట్టయితే ఇది మనకు ద కింగ్ ఆర్డర్ ద గాడ్. ఆర్డర్ అన్న కూడా మనకు V2నే. సో ఇక్కడ మనకు టెన్స్ అనేది చూసుకోవాలి, టెన్స్ చూసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి దట్ అనేది రావాలి, అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి. నెక్స్ట్ బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్ చూసినట్టయితే ద కింగ్ ఆర్డర్ ద గాడ్, సారీ దట్ రాకూడదు, సారీ అండి. అసెర్టివ్ ఆర్డర్ వీటిని ఇంపరేటివ్స్ అంటారు. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, ఓకే, కమాండ్ కానీ, ఫస్ట్లో V1 కానీ ఉందంటే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, నార్మల్ సెంటెన్స్ అండి. ఓకే, సబ్జెక్టు, వర్బు, ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది. ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ యాన్ ఇంజనీర్ అని చెప్పి ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకు అసెర్టివ్ సెంటెన్స్ అనేటివి అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా మనకి ఇంపరేటివ్ అండి, సారీ ఇది కరెక్ట్ చేసుకోండి. ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ ఇవన్నీ తెలియజేస్తూ ఉంటుంది. ఫస్ట్లో V1 కనుక ఉందంటే దాన్ని మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనము టు అనేది యూజ్ చేస్తామండి. ఓకే, అసెర్టివ్లో ఏం చేస్తాం, దట్ యూజ్ చేస్తాము. క్వశ్చనింగ్ ఫామ్ వచ్చినప్పుడు SR నో టైప్ క్వశ్చన్స్ వస్తే ఏం యూజ్ చేస్తామంటే వెదరు లేదా ఇఫ్ అనేది యూజ్ చేస్తాము. లేదా WH వర్డ్స్ క్వశ్చన్స్ వస్తే మనకు సేమ్ వర్డ్ యూజ్ చేస్తాము. అదే ఇంపరేటివ్లో అయితే కంజంక్షన్గా టు అనేది యూజ్ చేస్తాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మీకు ముందు తప్పు చెప్పినందుకు. ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాను. ఓకే, టు అనేది రావాలి ఇక్కడ. ద కింగ్ ఆర్డర్ ద గాడ్, ఇది ఆర్డర్ ఇంకా మనకు V2నే ఉంది. ఓకే, ఆర్డర్ ద గాడ్ ద కింగ్ ఆర్డర్ ద గాడ్ టు, కింగ్ ఆర్డర్ చేశాడు గాడ్స్ని ఏమని, బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్, తన నా దగ్గర తీసుకురండి అని చెప్పి. టు తర్వాత బ్రింగ్ ఎందుకు మనం అలాగే పెట్టుకున్నామంటే టూతో ఎప్పుడు మనకు V1నే రావాలి, ఇన్ఫినిట్ అంటాం దాన్నే మనము. టూతో ఎప్పుడు మనకు V1నే రావాలి, ఇది ఒక రూల్ అండి. టూ ఎక్కడ వచ్చినా సరే మనకు V1నే రావాలి. పైన కూడా చూసుకోండి కావాలంటే. టు సి అంటే ఏంటి, V1 ఫామ్ అండి. సో ఈ విధంగా మనకు టూ ఎక్కడ వచ్చినా కూడా మనకి V1 ఫామే రావాలి. సో టు బ్రింగ్ ద మ్యాన్ టు మీ అన్నాడు అంటే రాజు దగ్గరికి, అంటే హిమ్ అట్ వన్స్. ఓకే, రాజు కాబట్టి హిమ్ అని రాసుకున్నాము. టు బ్రింగ్ ద మ్యాన్ టు హిమ్, అతని దగ్గరికి తను తీసుకురమ్మని చెప్పి తను చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇదేంటి మనకు సంబంధించి ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే టు వాడతావు, అసెర్టివ్ సెంటెన్స్ అయితే దట్ వాడతావు. ఓకే, SR నో టైప్ క్వశ్చన్స్ అయితే వెదరు లేదా ఇఫ్ అనేది వాడతావు. WH వర్డ్స్ అయితే సేమ్ వర్డే వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్ వాడతావు. ఓకే, అంటే V1 ఉంటే V2 వాడతావు. ఓకే, నెక్స్ట్
ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వాడతావు. ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ వాడతావు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతావు. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వాడతావు. పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతావు. మీకు ఎందుకు రాసాను వరుసగా అంటే దీనికి ఇది అని చెప్పడానికి. ఓకే నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్టే వాడతావు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే వాడతావు. ఎప్పుడు రిపోర్టింగ్ స్పీచ్లో V2 ఉన్నప్పుడు. వీటన్నిటికీ V2నే ఉంది చూడండి. టోల్డ్ V2నే కదా. వైఫ్ ఆస్క్డ్ V2నే ఈ విధంగా మనకి ఇక్కడ యూస్ చేసుకుంటాము. ఇది మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకున్నామండి. మనం ఫుల్ఫిల్గా గ్రామర్ పార్ట్ కూడా చెప్పుకుందాం త్వరలో. ఒకవేళ మీకు ఆ లిస్టులో లేకపోయినా కదా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకరోజు పెడతాను. ఓకే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వీటికి మీనింగ్స్ కనుక్కోమన్నారు. ఛాలెంజ్ అంటే సవాల్ విసరడం, మైస్టిక్ అంటే సాధువు, కామికల్ అంటే ఫన్నీ, కోటియన్ అంటే సభలోని సభ్యులు, స్మియరింగ్ అంటే టు కవర్ అంతా పూసుకోవడము అని చెప్పి అనుకోవచ్చు. కోటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అంటే అంత విభూతి అంతా ఒక కోట్ మాదిరిగా వేసుకున్నాడు కదా ఒంటి మీద అంతా పూసుకోవడము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పిక్చర్ ఇచ్చారు సో చదవమని. సో మనకేం ఎగ్జామ్కి ఏం అవసరం లేదు, మనకి గ్రామర్ పార్ట్ ఏం కాదు కాబట్టి. నెక్స్ట్ చూద్దాము. ఇది కూడా మనకేం అవసరం లేదండి. ద షెడ్ అండి. నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే మనకు లెసన్ కాదు ఇది పోయం అండి. ద షెడ్ అండి. డూ యూ నో వాట్ ఏ షెడ్ ఈస్? నీకు షెడ్ అంటే ఏంటో తెలుసా? ఏ కౌ షెడ్, ఏ టూల్ షెడ్, ఏ వుడ్ షెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఆవుల్ని కట్టడానికి యూజ్ చేస్తాం కదా, ఆవులన్నీ కట్టేస్తాం, అదే ఆవుల షెడ్ అంటాం. టూల్ షెడ్ ఏమన్నా మనకు పనికిరాని వస్తువులన్నీ మనం ఆడ పెడతాం కదా, అవంతా మనకు టూల్ షెడ్ అంటాం. వుడ్ షెడ్ ఏమైనా చెక్కకు సంబంధించి మనం చూసుకుంటే ఇన్ని వుడ్ షెడ్ అని చెప్పి అక్కడ మనం అనుకుంటూ ఉంటాము. అంటే దేనికి సంబంధించి స్టోర్ చేసి పెట్టామో వాటి పేరు మనం పెట్టుకుంటూ ఉంటాం. షెడ్ అంటాం కదా మన ఇంటి వెనకాల పడవ. స్టోర్ రూమ్ మాదిరి అనుకోండి. స్టోర్ రూమ్ మాదిరిగా మనకు ఇట్స్ ఏ స్మాల్ రూమ్ అవే ఫ్రమ్ ద మెయిన్ హౌస్. అది మనకు మెయిన్ హౌస్కి కొంచెం దూరంగా ఉండడం అనేది జరుగుతుంది బయట పక్క. ఫర్ స్టోరింగ్ ఆర్ కీపింగ్ థింగ్స్, అనిమల్స్, టూల్స్, వెహికల్స్ ఏమైనా మనకు ఎక్కువగా యూజ్ చేయనటివి పనికిరానటివి మనము అక్కడ పెట్టుకుంటూ ఉంటాము. అనిమల్స్ అయినా సరే, టూల్స్ ఏమైనా ఉన్నా సరే, వెహికల్ ఏమైనా పనికిరానిదైనా సరే, పనికొచ్చేదైనా వెహికల్స్ అని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆస్క్ యువర్ పార్ట్నర్ ఇఫ్ షీ ఆర్ హీ హ్యాస్ ఎవర్ సీన్ ఏ షెడ్. మీ పార్ట్నర్ అడగండి మీరు ఎప్పుడైనా షెడ్ అనేది చూసారా లేదా అని చెప్పి. ఇక లెట్ హిమ్ డిస్క్రైబ్ ఇట్ టు ద క్లాస్. మనం ఇక్కడ క్లాస్లో చెప్పుకుందాం. నౌ రీడ్ ద పోయం. ఇప్పుడు పోయం అనేది చదువుదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు రాసింది ఎవరంటే ఫ్రాంక్ ఫ్లైన్ రాయడం జరిగింది. చూద్దాం ఇక్కడ ఒక షెడ్ గురించి. దేర్స్ ఎ షెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ అవర్ గార్డెన్. మా గార్డెన్లో ఒక షెడ్ అనేది ఉండడం అనేది జరిగింది. విత్ ఎ స్పైడర్స్ వెబ్ హ్యాంగింగ్ అక్రాస్ ద డోర్. ఇక్కడ మనకు స్పైడర్స్ వెబ్ అంటే సాలిపురుగు యొక్క గూడు అని చెప్తామండి. సాలిగూడు ఉందంట ఆ వాకిలికి పై పక్క. ఓకే ద హింగ్స్ ఆర్ రస్టీ అండ్ క్రీక్ ఇన్ ద విండ్. ఇక్కడ మనకు హింగ్స్ అంటే ఏంటివంటే మడత బంధు అంటాం. మనకి ఇక్కడ తలుపులకి ఈ విధంగా ఉంటాయి కదా, ఈ విధంగా ఉంటుంది తలుపులకి మడత. అంటే తలుపు ఇలా తీయడానికి అని చెప్పి ఇలా మడతగా ఉంటుంది కదా తలుపు కాడ. సో దాన్ని మనకు రస్టీగా ఉందంట. అంటే ఏంటంటే చాలా తుప్పు పట్టిపోయిందంట. క్రీక్ అంటే ఏంటంటే క్రీక్ ఇన్ ద విండ్. గాలికి ఏమవుతుందంటే క్రీక్ 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 అని చెప్పి శబ్దం వస్తూ ఉంటుందంట. ఓకే ఇలా గాలి కొట్టుకుంటూ ఉంటాయి కదా తలుపులు, అలాంటప్పుడు అది క్రీక్ క్రీక్ అని చెప్పి శబ్దం వస్తూ ఉంటుందంట సిరిం పట్టిపోయి. వెన్ ఐ ఆమ్ ఇన్ బెడ్ ఐ లై అండ్ లిజన్. నేను ఎక్కడైతే పనుకొని ఉంటానో అప్పుడు నేను వింటాను దాన్ని అని. ఐ విల్ ఓపెన్ ద డోర్ వన్ డే. నేను ఎప్పుడైనా సరే దాన్ని నేను ఓపెన్ చేస్తాను ఆ డోర్ని. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీనింగ్స్ చదువుకోవాలండి, మనకి ఎగ్జామ్కి అడుగుతారు. దేర్స్ ఎ డస్టీ ఓల్డ్ విండో అరౌండ్ అట్ ద సైడ్. అక్కడ మనకు ఒక డస్ట్ పట్టినటువంటి ఒక ఓల్డ్ విండో అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంటే దీంట్లో 3 అనేటివి పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ అంతా డస్ట్గా ఉంది. ఇక్కడ మనకు వాకిల్ అనేది ఇది మనకు సంబంధించి. ఓకే ఇది మనకి ఇక్కడ 3 డస్టీగా ఉన్నాయి విండోస్ అనేటివి ఉన్నాయి. విత్ 3 క్రేక్డ్ పెయిన్స్ ఆఫ్ గ్లాస్. అవి కూడా 3 పగిలిపోయి ఉన్నాయి. ఐ ఆఫ్టెన్ థింక్ దర్ సమ్వన్ స్టేరింగ్ అట్ మీ ఈచ్ టైమ్ దట్ ఐ పాస్. నేను ఎప్పుడైతే అది వెళ్తానో అది ఎవరో నన్ను చూస్తూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. స్టేరింగ్తో ఎప్పుడు అట్టే రావాలి. ఫ్రేజింగ్ వర్బ్ అండి ఇది వర్బు, ఇది ప్రిపోజిషన్. ఓకే స్టేరింగ్తో ఎప్పుడు అట్టే రావాలి. తదేకంగా చూస్తూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది నా దిక్కు అన్నట్టుగా స్టేరింగ్ అంటే. ఓకే
ఐ ఐ విల్ పీప్ త్రో దట్ విండో వన్ డే. ఐ విల్ పీప్ అంటే ఏంటంటే తొంగి, నేను ఎప్పుడో ఒకసారి ఒకరోజు దాంట్లో తొంగి చూడడం అనేది జరుగుతుంది. మై బ్రదర్ సేస్ దెర్ ఈస్ ఎ గోస్ట్ ఇన్ ద షెడ్. నా తమ్ముడు చెప్పాడు, మా అన్న చెప్పాడు ఏముందంటే దాంట్లో దెయ్యం ఉందని చెప్పాడు. హూ హైడ్స్ అండర్ ద రోటెన్ ఫ్లోర్ బోర్డ్స్. రోటెన్ అంటే ఏంటంటే చాలా చండాలంగా ఉన్నటువంటిది, అంటే పాడైపోయిన అని చెప్పుకోవచ్చు. చెక్క ఇల్లు అండి ఇది మనకు. ఫ్లోర్ బోర్డ్స్ చూడండి, ఇక్కడ మనకు చెక్క ఇల్లు మాదిరిగా ఉంటుంది, చెక్కతో కట్టినటువంటిది ఇదంతా. ఫ్లోర్ మీద చెక్క ఫ్లోర్ అనేది ఉంటుంది. ఓకే, చెక్క ప్లేట్ లాగా ఉంటుంది కదా, సో ఆ విధంగా ఉంటుంది, పాలిష్ బండలు కాకుండా. ఈ విధంగా ఎంత చెడిపోయి ఉన్నదంట. ఓకే, దాని కిందగా హూ హైడ్స్ అండర్ ద రొటెన్ ఫ్లోర్ బోర్డ్స్. ఆ చెక్కతో చేసినటువంటి అవి ఉన్నాయి కదా ఫ్లోర్ అనేది, దాని కింది పక్క దయ్యం దాంకొని ఉంది అని చెప్పాడంట వాళ్ళ బ్రదర్. అండ్ ఇఫ్ ఐ ఎవర్ డేర్ టు సెట్ ఫుట్ ఇన్సైడ్. నేను ఎప్పటికీ అక్కడ అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదు. హీ విల్ జంప్ అవుట్. నువ్వు ఎప్పుడు అక్కడికి అడుగు పెట్టడానికి ధైర్యం చేయొద్దు. హీ విల్ జంప్ అవుట్ అండ్ చాప్ ఆఫ్ మై హెడ్. ఒకవేళ కన్నా నువ్వు అడుగు పెట్టావంటే పైకి ఎగిరి నీ చాప్ ఆఫ్ మై హెడ్ అంటే నీ తల కట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది, భయపడిస్తున్నాడు. బట్ ఐ విల్ టేక్ ఎ పీక్ వన్ డే. పీక్ అంటే ఏంటంటే క్విక్ లుక్ అని చెప్పుకోవచ్చు. తొంగి చూడడం అంటే పీక్ అండి. పీక్ అంటే క్విక్ లుక్, అంటే ఏదో ఒకసారి నేను ఎప్పుడో వస్తుంది దాని మీద లుక్ వేస్తాను, ఒక చిన్న లుక్ అనేది వేస్తాను అని చెప్పి. ఐ నో దట్ దెర్ ఈజ్ నాట్ రియల్లీ ఎ గోస్ట్. నాకు తెలుసు అక్కడ ఏం రియల్గా గోస్ట్ ఏం లేదు. మై బ్రదర్ టెల్స్ లైస్ టు కీప్ ద షెడ్ ఫర్ హిస్ డెన్. డెన్ అంటే ఏంటంటే రహస్య గది అని చెప్పుకోవచ్చు అండి. అంటే మనము ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఒక పర్సనల్ రూమ్ అనేది పెట్టుకుంటారు వాళ్ళ కోసం, దాంట్లో అంతా ఇన్వెస్టిగేషన్ సంబంధించి అంతా పెట్టుకుంటారు, ఎవరు తెలియకుండా ఇన్వెస్టిగేషన్ రూమ్ అన్నట్టుగా రహస్యంగా పెట్టుకుంటారు, వీళ్ళైనా సరే హీరో అయినా సరే, అలాంటి రూమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మై బ్రదర్ టెల్స్ లైస్ టు కీప్ ద షెడ్ ఫర్ హిస్ డెన్. తను అట్లా రహస్యంగా పెట్టుకోవడానికి, తన రహస్య రూమ్ పర్సనల్ రూమ్గా పెట్టుకోవడానికి తను నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. దెర్ ఈజ్ నాట్ ఎనీ వన్ స్టేరింగ్ ఆర్ మేకింగ్ స్ట్రేంజ్ నాయిసెస్ అండ్ ద స్పైడర్ హ్యాస్ బీన్ గాన్ ఫ్రమ్ హిస్ వెబ్. దెర్ ఈజ్ నాట్ ఎనీ వన్ స్టేరింగ్. అక్కడ నుంచి ఏం స్ట్రేంజర్ సౌండ్స్ ఏమి రావు నాకు. స్పైడర్ కూడా అక్కడ లేదు, వెళ్ళిపోయింది. సిన్స్ ఐ డోంట్ నో వెన్. ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. ఆ స్పైడర్ కూడా అక్కడ ఏం లేదు, వెళ్ళిపోయింది. గూడు అయితే అట్టే ఉంది కానీ స్పైడర్ ఏం లేదు. ఐ విల్ గో ఇన్సైడ్ ద షెడ్ వన్ డే సూన్. నేను త్వరలోనే ఆ షెడ్లోకి వెళ్తాను. బట్ నాట్ జస్ట్ ఎట్. అయితే ఇప్పుడు కాదు, త్వరలోనే వెళ్తాడంట. గోస్ట్ లేదని చెప్పారు, త్వరలోనే నేను వెళ్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు కాదు అని చెప్తున్నాడు. అంటే కొంచెం భయపడుతూ ఉన్నాడు. ఫ్రాంక్ ఫ్లైన్ వాళ్ళ అన్న అంతా దెయ్యం ఉంది అది ఉందని చెప్పాడు కదా, సో అందుకు. బట్ నాట్ జస్ట్ ఎట్ సజెక్ట్స్ డౌట్, ఫియర్, హెసిటేషన్, లేజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఇప్పుడే వెళ్ళను అని చెప్పాడు కదా, అంటే ఏం తెలియజేస్తుంది, దానికి డౌట్గా ఉన్నట్ట, ఫియర్ భయం వేసా, హెసిటేషన్ వెనగడుగు వేస్తున్నాడా, లేజినెస్ బద్ధకమయ్యా, సంథింగ్ ఎల్స్ వేరేదా అంటే తనకి ఎక్కువ భయం వేసి తను వెళ్ళంటున్నాడు అండి. చెప్పడమేమో చెప్తున్నాడు కానీ భయం అయితే ఉంది. నోట్స్ వద్ద టీచర్ ఇదేం మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ లెసన్ ఏముంటుందంటే మనము ఇంకా నెక్స్ట్ లెసన్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ విధంగా గ్రామర్ పార్ట్తో సహా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, పెట్టినటువంటి లెసన్స్ అన్ని చూస్తూ ఉండండి. త్వరగా కంప్లీట్ చేస్తాం. మీకు 7th సంబంధించి 8 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మన 3 లెసన్స్ అయిపోయాయి. ఇప్పుడు 4th లెసన్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము విత్ గ్రామర్ పార్ట్. దీనికి ఏమైనా లింకప్ వచ్చినటువన్నీ మీరు అక్కడ వీడియో గ్రామర్ పార్ట్స్ వినేస్తూ ఉండండి. ఇఫ్ క్లాసెస్ అయిపోయింది కదా, మనకి సెకండ్ లెసన్లో వచ్చింది, అక్కడ ఇఫ్ కండిషన్స్ చెప్పేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, ఒకసారి వినండి. ఇక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా మీకు త్వరలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, టెస్ట్ సిరీస్ ఏవైతే ఉందో అది తీసుకోండి, కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇంగ్లీష్ అయితేనేమి, మ్యాథ్స్ అయితేనేమి, ఓకే, ఈవీఎస్ అయితేనేమి, తెలుగు అయితేనేమి, మొత్తం మీకు ఇక్కడ అప్లోడ్ చేసేసి ఉన్నాము. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటాయండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ మనం మాత్రం లెసన్ వైజ్ ఎక్కడ ఇవ్వట్లేదు. మనమైతే ఇక్కడ లెసన్ వైజ్ ఇచ్చాము, ప్లస్ టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. మీకు 2 విధాలుగాను మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ అవన్నీ మీకు టెస్ట్ సిరీస్ అనేటివి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉంది, పర్చేజ్ చేసుకోండి. డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ తక్కువ కాస్ట్కే పొందుకోవచ్చు. 300 రూపీస్ డిస్కౌంట్. చాలామంది మన ఛానల్లో చాలామంది కాస్ట్ తగ్గింది మేడం, తగ్గింది అంటున్నారు కదా, సో అందుకని మీకు ఇది మినిమం ప్రైస్ అండి. ఇంతకన్నా తగ్గించేది మనకే లేదు అవకాశం అనేది. ఓకే, మీరు ఇంకా ఫెస్టివల్ ఏదైతే ఉందో ఫెస్టివల్ వరకే ఉంటుంది మనకు పర్మిషన్. ఓకే, ఫెస్టివల్లో మీరైతే పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.